అందరికీ సాయిరాం. బాబావారి అనుగ్రహంతో శ్రీ షిరిడి సాయినాథ భాగవతము పారాయణ చేస్తున్నాను. ఈ గ్రంథ రచయిత శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు. మరి వీరి గురించి 4 మాటలు తెలుసుకుందామండి. ముందు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం నమః శివాయ. శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు మహిళాలోకంలో తలమానికము. ఈ రచయిత్రి పెక్కు రచనలు చేసి కీర్తి గడించారు. స్త్రీలలో పవిత్ర భావన, భక్తి, జ్ఞాన, వైరాగ్యమును, జ్ఞాన సంపదను పెంపొందుటకు ఈమె కృషి అపారం. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. నిరంతరము కృషి చేసి శ్రీ లలితా సహస్రనామ సర్వస్వం అను మహాదేవి గ్రంథరాజమును అమూల్య కానుకగా స్త్రీలోకమునకు ప్రసాదించిన మహాజ్ఞాని. శ్రీమతి అండ్ శ్రీ పవని శ్రీధర్రావు గారు. వీరిరువురు మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుంగు బిడ్డలు. వీరి భక్తి అపారం. కృషి చేసి మాల్యాద్రిపైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ప్రజలు తరించుటకు నీటి వసతి, రాకపోకల వసతి ఏర్పాటు చేసిన ఈ పుణ్య దంపతులను మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అండగా ఉండి గొప్ప గొప్ప కార్యములు, దానధర్మములను వీరి చేత చేయించుచున్నారు. శ్రీ మాల్యాద్రి కొండపై తపస్సు చేసుకుని ఒక బాలయోగికి వారికి కావలసిన సౌకర్యములు కల్పించారు. కొండపై నుంచి వీరి భక్తికి తన్మయుడై అమ్మా అని శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారిని పిలిచి క్రింద వారి భూమిలో మంచి మందిరము కట్టించుకుని తన తపశ్శక్తితో కపాలమును ఛేదించి పరమాత్మునిలో ఐక్యమైన శ్రీ దత్తాత్రేయులను సమాధి చేసిన నాటి నుండి నేటి వరకు ధూప దీప నైవేద్యములను సమర్పించి ఆరాధించుచున్న జ్ఞానబిడ్డలు. శ్రీ దత్తాత్రేయుల ఆవరణలోనే శ్రీ షిరిడి సాయినాథుని మండపం కట్టించి మా చేత పరబ్రహ్మ స్వరూపుని విగ్రహమును ప్రతిష్ఠింపజేసిన మహాత్ములు. అచ్చటనే ధుని ఏర్పాటు చేసి నిత్యాన్నదానమును నడిపించుచు ధూపదీపములను, అన్ని సౌకర్యములను వచ్చు భక్తులకు అన్ని వసతులు కల్పించిన త్యాగశీలురు. పవిత్రాత్ములైన వీరిరువురిని షిరిడీకి సాయినాథుడు పిలిపించుకొని వారి భక్తి వైరాగ్యమునకు మెచ్చి కొన్ని రోజులు ఉంచుకుని శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారిని బాబాగారి జీవిత చరిత్ర వ్రాయమని ఆదేశించి ఆమె హృదయంలో ప్రవేశించి కొన్ని మెరుగైన పాత్రలను తీర్చిదిద్దులాగున ఆమె కలములో ప్రవేశించి వ్రాయించుకున్న శ్రీ గ్రంథరాజము శ్రీ షిరిడి సాయినాథ భాగవతము. సర్వులు ఈ గ్రంథరాజమును పఠించి శ్రీ సమర్థ సద్గురు సాయికరణకు పాత్రులు కావాలేనని మా ఆశయం. శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారిని, శ్రీ పవని శ్రీధర్రావు గారిని సంపూర్ణ ఆయురారోగ్యములను శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు ప్రసాదించి కాపాడగలరని నమస్కరించుకుంటున్నాము. ఓం సాయినాథాయ నమః.